టీ20 ప్రపంచ కప్ 2024 లో భాగంగా మొదటి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్పై దక్షిణాఫ్రికా గెలవగా రెండవ సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై టీమిండియా 68 పరుగుల భారీ తేడాతో గెలిచింది. దీంతో ఈ రెండు జట్లు కూడా ఫైనల్స్లో అడుగుపెట్టాయి. ఇండియా దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఫైనల్ సమరం శనివారం రోజున జరగబోతుంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నాయి. ఈ మహా సంగ్రామానికి వెస్టిండీస్లోని బార్బడస్ నగరంలో ఉన్న కెన్నింగ్టన్ మైదానం వేదిక కానుంది. రెండు జట్లు ఈ టోర్నమెంట్లో ఓటమి అనేది ఎరుగకుండా ఫైనల్స్ కు చేరాయి. దీంతో ఫైనల్ సమరం రసవత్తరంగా ఉండనుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ ఫైనల్ సమరానికి వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఒకవేళ వర్షం అడ్డంకిగా మారితే ఫైనల్ మ్యాచ్ పరిస్థితి ఏంటి అనే అనుమానం చాలా మంది అభిమానుల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ కు ఒకవేళ వర్షం గనక వస్తే ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఐసీసీ ఒక రిజర్వ్ డేను ప్రకటించింది. కాబట్టి వర్షం కారణంగా ఒకవేళ మ్యాచ్ మధ్యలో ఆగిపోతే అప్పుడు ఆ మ్యాచ్ ను ఆదివారం రోజున కొనసాగిస్తారు. ఒకవేళ దరిద్రం ఎక్కువయ్యి 2 రోజులు పూర్తిగా వర్షం పడి మ్యాచ్ అసలు జరగలేని పక్షంలో అప్పుడు మ్యాచ్ ను రద్దు చేసి ప్రపంచ కప్ విజేతగా రెండు జట్లను ప్రకటిస్తారు. అంటే ప్రపంచ కప్ ట్రోఫీని రెండు జట్లకు షేర్ చేస్తారు. మరి వరుణుడు ఈ ఫైనల్ మ్యాచ్ లో దయతలుస్తాడా లేక విజృంభిస్తాడా అనే విషయం తేలాల్సి ఉంది. అభిమానులు మాత్రం వర్షం పడకూడదని బలంగా కోరుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.